నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు తిరుపతి రహదారిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను సత్వరమే పూర్తి చేయండి నాణ్యతతో కూడిన ప్రమాణాలను పాటించండి ఆర్ఎన్బి అధికారులకు కలెక్టర్ సూచన సెక్టోరల్ మెజిస్ట్రేట్ పోలింగ్ కేంద్రాలపై పట్టు సాధించాలి నగదు వస్తువులు సీజ్ చేస్తే మొబైల్ రికార్డ్ చేయాలి 241 పోలింగ్ కేంద్రాలకు 34 మందిని నియమించాం తిరుపతి ఆర్ఓ విజయరామరాజు ఎన్నికల విధుల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు రోజువారీ నివేదికను విధిగా పంపాలి బూత్ స్థాయి అధికారులకు ఈ నెల 17న శిక్షణ ఇస్తాం సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ చంద్రబాబు లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధతో నిర్వహిస్తా ఎస్సీవీ నాయుడు సహకారం తీసుకుంటా తండ్రి బాటలో నడిచి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి రహదారి భద్రత ప్రయోజనాల నివారణకు లాడ్జ్ హోటల్ యజమానులు సహకరించాలి భక్తుల వాహనాల పార్కింగ్ ను నిర్దేశించిన ప్రాంతాల్లో ఉంచేలా సహకరించాలి ట్రాఫిక్ డీఎస్పీ మురళీధర్ ఇక వార్తల్లోని వివరాలు ఎన్నికల కోడ్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ నేతలు సహకరించాలని తెలిపారు బుధవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిత్తూరు నగర పరిధిలో ఉన్న రాజకీయ నేతల హోర్డింగ్లతో పాటు ఫ్లెక్సీలను పెయింటింగ్లను పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చిత్తూరు నగరంలో ఎక్కడా ఆ ఫ్లెక్సీలు బ్యానర్లు పెయింటింగ్లు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు అలాగే ప్రైవేట్ స్థలాలలో ప్రచారాల కోసం హోర్డింగ్లు ఏర్పాటు చేసే పక్షంలో సంబంధిత యాజమాని వద్ద అనుమతి పొంది మున్సిపల్ శాఖకు అందజేయాలని ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చట్ట పరిధిలో ఉన్న వాటిని ఆమోదించడం జరుగుతుందని పేర్కొన్నారు ఎన్నికల నియమావళి అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ కమిషనర్ చెల్లా ఓబులేసు హెచ్చరించారు కార్పొరేషన్కి అనుమతి కోసం పర్మిషన్ కోసం అప్లై చేయాలి మున్సిపల్ కార్పొరేషన్ వాటికి ఏ సైజులో పెడుతున్నారో ఎటువంటి ఫ్లెక్సీ పెడుతున్నారో దానికి అడ్వర్టైజ్మెంట్ చట్ట ప్రకారంగా ట్యాక్స్ కట్టించేసుకొని రిటర్నింగ్ అధికారికి రికమెండ్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ అధికారి గారు అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ది ప్రొసీజర్ కాబట్టి ఎవరైనా పబ్లిసిటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు చేసుకోవాలి అంతేగాని ఇందులో ఏమాత్రం అతిక్రమించినా కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించినట్టుగా భావించి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చిత్తూరు తిరుపతి రహదారి మధ్యలో మూతిరేవుల వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను సత్వరమే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు పనులలో నాణ్యతతో కూడిన ప్రమాణాలను పాటించాలని తెలిపారు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు చిత్తూరు తిరుపతి రహదారిలోని మూతిరేవుల వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు పనులలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు నిర్దేశించుకున్న సమయంలోపు పనులను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు ప్రజలకు త్వరగా వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ తనిఖీల్లో కలెక్టరేట్తో పాటు ఆర్ఎన్బిఎస్ హరిప్రసాద్ డిఈ శివరాం తదితరులు పాల్గొన్నారు జిల్లాలో దాదాపు 25,000 మంది పోలింగ్ సిబ్బందికి మొదటి విడతగా ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ పరిధిలో శిక్షణ కార్యక్రమాన్ని ఆయా రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పోలింగ్ సిబ్బంది అందరూ శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని లేదంటే ఎన్నికల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు ఆయా పోలింగ్ సిబ్బందికి రిటర్నింగ్ అధికారుల ద్వారా పోలింగ్ విధుల ట్రైనింగ్ డ్యూటీ ఆర్డర్స్ ను పంపడం జరిగిందని సంబంధిత హెడ్ మాస్టర్లు ఎంఈఓలు ప్రిన్సిపల్స్ తదితర డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా పోలింగ్ డ్యూటీ ఆర్డర్ను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ డ్యూటీ శిక్షణా విధులకు ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదని ఉండదని మినహాయింపు కోసం ఎవరి చుట్టూ తిరగవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు పోలింగ్ డ్యూటీ శిక్షణ ఆర్డర్స్ ను తీసుకోవడానికి నిరాకరించిన శిక్షణకు గైహాజరైన అటువంటి వారిని ఎన్నికల చట్టం ప్రకారం సస్పెండ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు అలాగే చిత్తూరులో పోలీస్ సిబ్బందికి ఎన్ని అధికారులకు పలు శిక్షణ కల్పించి ప్రాంతాలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు
చంద్రబాబు నాయుడు లోకేష్ తనపై ఉంచిన నమ్మకంతో ఎస్సీవీ నాయుడు సహకారంతో తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బాటలో నడిచి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. అమరావతి నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంచి పట్టు సాధించామని, ప్రచారంలో ముందున్నామని అన్నారు. నేరుగా ఎస్సీవీ నాయుడు దగ్గరకు వెళ్లి ఆయన సహకారం కోరుతామన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఇప్పుడు సీట్ అనేది ఒకరికే రావాలి, సగం సగం పంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు నాన్న చేసిన అభివృద్ధి, ఆయన కష్టం, ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆ రోజు మినిస్టర్ తీయడం జరిగింది. మేము కూడా ఆ రోజు బాధపడ్డా కూడా ఆయన పిలిచారు, చెప్పారు ఇట్లా మిమ్మల్ని తీసింది మేము, ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ రోజు బాధపడ్డా కూడా తర్వాత అర్థమైందంటే ఆయన ముందు చూపు, బాబు గారు ముందు చూపు వల్లే ఆ రోజు తీసిన దానివల్ల ఈరోజు మా నాన్నగారు బతుకున్నారు. అలా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మెల్లమెల్లగా. దానివల్ల ఈరోజు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి నన్ను పిలవడం జరిగింది. అలానే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎస్సీవీ నాయుడు గారిని కూడా మేము కలుపుకొని పోయి, ఆయన వేరే పార్టీ వాళ్ళు కాదు, ఆయన మన పార్టీ వాళ్ళే కాబట్టి ఆయనతో మేము మాట్లాడతాం, సంప్రదిస్తాం. ఇప్పుడు బాధలో ఉండేది సహజం. ఇప్పుడు ఆ రోజు మమ్మల్ని మినిస్టర్ చేసి కూడా బాధపడ్డాం. టికెట్ మాకు మేమేదో కష్టపడుతున్నాం అని చెప్పాము, అందరూ ఉంది కాబట్టి, ఇక్కడ మంచి పేరుంది కాబట్టి, అలానే నాన్నగారికి మంచి ఇది ఉంది కాబట్టి అందుకోసమే నాకు ఇవ్వడం జరిగింది. ఎస్వీ నాయుడు గారు కూడా మన పార్టీలో ఒక వ్యక్తి, మా ఫ్యామిలీ మెంబరు, తప్పకుండా ఆయన కూడా మాట్లాడి చర్చించి ఆయన కలుపుకోవాలి. సెక్టోరల్ మెజిస్ట్రేట్ తమ రూటు పరిధిలో కేటాయించిన పోలింగ్ కేంద్రాలపై అన్ని విషయాల్లో పట్టు సాధించాలని, మీ పరిధిలో నగదు, వస్తువుల సీజ్ సమయంలో మొబైల్ రికార్డింగ్ తప్పనిసరి చేయాలని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓ విజయరామరాజు తెలిపారు. బుధవారం సెక్టోరల్, పోలీస్, ఎంసీసీ టీంల అధికారులకు ఒకరోజు శిక్షణలో తిరుపతి ఆర్ఓ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్ఓ మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ పరిధిలో 261 పోలింగ్ కేంద్రాలకు 34 మంది సెక్టోరల్ మెజిస్ట్రేట్స్ నియమించామని తెలిపారు. సెక్టోరల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పట్టు సాధించాలని, గత ఎన్నికల్లో పరిస్థితులు తెలుసుకోవాలని, మీ పరిధిలో మీరు కూడా నగదు, వస్తువుల సీజ్ చేసే అధికారం ఉన్నందున 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎంసీసీ టీంలు నిరంతర గస్తీలా తిరుగుతుండాలని, ఎన్నికల విధుల్లో ఉన్నవారు అలసత్వం వహించరాదని హెచ్చరించారు. స్టాటిక్ టీంలు రోజుకు 2-3 చోట్ల ఎంపిక చేసి ప్రదేశాల్లో వాహనాల చెకింగ్ సమయం, వాహనం నంబర్ వంటివి రికార్డులో నమోదు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ మొబైల్ నంబర్లు సెక్టోరల్ టీంల వద్ద, ఎంసీసీ టీంల వద్ద ఉండాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సి విజిల్ యాప్ అందరూ వాడేలా అవగాహన కల్పించాలని తెలిపారు. గంగాధర నెల్లూరు మండల జడ్పీ హైస్కూల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సెంట్రల్ ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేయింగ్ టీం, వీడియో వీవింగ్ అధికారులకు తహసీల్దార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఓ వరప్రసాదరావు మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి నియమాలను అనుసరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ తేదీ లోపల ఎక్కడైనా రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు, పార్టీ గుర్తులు, డబ్బులు పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం వంటి వాటిని పూర్తిగా నియంత్రించాలన్నారు. అలాంటి నియమ నిబంధనల పట్ల వివిధ రకాల విషయాలపై అవగాహన కల్పిస్తూ ద్రవ్య రూపంలో ఎక్కడైనా పట్టుబడితే స్థానిక పోలీసుల సహకారంతో ఆధారాలతో సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు. ఎలక్షన్ బూత్ వద్ద ఎలాంటి కొరత లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అధికారులు అవగాహన రాహిత్యం ఉండి ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళితే అందుకు మీరే బాధ్యత వహిస్తారని హెచ్చరించారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి 3.5 లక్షల నగదు, 16 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా తిరుపతి అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో ఓ అనుమానిత వ్యక్తి ద్వారా 2 లక్షల రూపాయల నగదును, 148 చీరలను, 52 నైటీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1,50,000 రూపాయల నగదును, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మద్యం బాటిళ్లను సీజ్ చేశామని, మొత్తం 3,50,000 రూపాయల నగదు, 16 మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగిందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో డీఎంహెచ్ఓ అధికారులు స్పందించారు. హాస్పిటల్ తనిఖీ చేసి కలెక్టర్కు నివేదిక అందించనున్నారు. చంద్రగిరి కొత్తపేట భవానీనగర్కు చెందిన లోకనాథం, శాంతి దంపతుల కుమార్తె రిషిక అనారోగ్యంతో శనివారం ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్ వద్ద
ట్రీట్మెంట్ చేయించుకుని ఇంజెక్షన్ వేయించుకుంది. అది వికటించడంతో కాలు పూర్తిగా దెబ్బతినింది. తిరుపతిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్ నిర్లక్ష్యం కారణంగా రిషిక మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం ఉదయం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ అమర్నాథ్ రెడ్డి, సుధాకర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పూర్తి సమాచారాన్ని సేకరించి డిఎంహెచ్ఓకు, జిల్లా కలెక్టర్కు ప్రాథమిక నివేదిక అందజేస్తామన్నారు. విచారణ అనంతరం తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది నాకు వాట్సాప్ పెట్టండి, నా నెంబర్ నోట్ చేసుకోండి. మీరు అయిపోయినారు డిస్క్రిప్షన్ నోట్ చేస్తారు కదా, అది ఫోటో తీస్తారు. తిరుపతి నగరాన్ని సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని హోటల్, లాడ్జ్ యజమానులు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా యాత్రికుల వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లో ఉంచుకునేలా సహకరించాలని ట్రాఫిక్ డీఎస్పీ మురళీధర్ సూచించారు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నగరంలోని హోటల్, లాడ్జ్ యజమానులతో ట్రాఫిక్, భక్తుల భద్రత, పార్కింగ్, ప్రమాదాల అంశాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ రహదారి భద్రత, స్మార్ట్ సిటీలో భాగంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో సాఫీ ప్రయాణం జరగాలంటే యజమానులు సహకరించాలని సూచించారు. రహదారి భద్రతకు, సురక్షిత ప్రయాణంకు ట్రాఫిక్ నియమాలు అనుసరించాలన్నారు. ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ ఆటోలో అయితేనేమి, అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మేము కూడా పోలీసు విధుల్లోన పొలైట్గా డీల్ చేయడము పబ్లిక్తోన కూడా నేర్చుకోవాలని మా వాళ్ళ పోలీసుల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాము. మొన్ననే ఆల్రెడీ 1-2 సార్లు జరిగింది. ఇప్పుడు హోటల్ సోదరులు అందరూ కూడా యజమానులతో కానీ వాళ్ళ మేనేజర్స్తో కానీ మాట్లాడడానికి ఈరోజు కారణం మెయిన్ ఇదే. ఎన్నికల విధుల నిర్వహణలోనే సెక్టోరియల్ అధికారులు డైలీ రిపోర్ట్ను విధిగా పంపాలని, అలాగే బూత్ స్థాయి అధికారులు అందరికీ ఈ నెల 17న ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని ఆర్ఓ డాక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చంద్రగిరి నియోజకవర్గ స్థాయి సెక్టోరియల్ అధికారుల సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మండల స్థాయి ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ బూత్ లెవెల్ ఎన్నికల నిర్వహణ పట్ల అన్ని రకాల విధులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తమకు అందించాలని ఆయన కోరారు. అధికారుల ఎన్నికల నిర్వహణ విధానంలో ఇప్పటి వరకు సమన్వయంతో పనిచేయడం లేదన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు అలసత్వం చాటితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అది నా మీరు సరిగ్గా చేయట్లేరు. అట్ ద సేమ్ టైం ఎంసీసీ వైలేషన్స్ మీ మొత్తం మీరు పాయింట్ అవుట్ చేసినవి తహసీల్దార్కి ఫార్వర్డ్ చేయాలి, ఆ ఎంపీడీఓకి ఫార్వర్డ్ చేయాలి, ఆ పోలీస్ ఆఫీసర్ ముగ్గురు కలిపిన రిపోర్టు నాకు సబ్ కలెక్టర్ ఆఫీస్కి రిటర్నింగ్ ఆఫీసర్కి రావాలి. మీరు ఒకటి ఫార్వర్డ్ చేసి, ఎస్హెచ్ఓ ఒకటి ఫార్వర్డ్ చేసి, తహసీల్దార్ ఒకటి ఫార్వర్డ్ చేయాలి. సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ టచ్ విత్ ద తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్, ఎస్హెచ్ఓ ఉంటారు వాళ్ళు. సో మీ ముగ్గురు నలుగురు కలిపిన రిపోర్టే నాకు రావాలి. ఇండివిజువల్ రిపోర్ట్స్ వస్తే యూ కాంట్ కంపైల్ యువర్ ఇయర్. ఓకే, మీరు రెగ్యులర్గా ఈ 3 ఆఫీసర్స్తో టచ్ ఉండాలి. ఇంతవరకు యాజ్ ఆఫ్ నౌ లిటరలీ చెప్తున్నాను, నో కంప్లైంట్ ఫ్రమ్ ద సెక్టర్ ఆఫీసర్స్. మీకేమైనా వచ్చాయి తహసీల్దార్స్ కి, సెక్టర్ ఆఫీసర్స్ నుంచి? ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్టీఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9060079000. వార్తలకు తిరిగి స్వాగతం. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా కృషి చేసి అభివృద్ధి పదంలో నడుపుతున్నారని, ఈ నెల 16న తిరుపతిలో ఎన్నికల శంఖారావును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కమ్మంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి కమ్మంపాటి రామ్మోహన్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న కమ్మంపాటి వీఐపీ బ్రేకు దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా శ్రీవారి ఆశీస్సులు పొంది తిరుపతి వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని ఖమ్మంపాటి తెలిపారు. లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారని, రాబో ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఖమ్మంపాటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర సహకారం లేనప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైన అనుభవాన్ని వల్ల మన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్ళడం జరిగింది. అందువల్లనే కేంద్రం దగ్గర 729 అవార్డులు మన రాష్ట్రానికి కూడా ఇవ్వటం జరిగింది. ఈ రెండింటినీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళాము, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశామో చెప్పి మరి ఏమి చేయబోతున్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏదైతే జీవనాడిగా చెబుతున్నామో పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి పూర్తి కావాలన్నా 13. అలాగే ఉడిపి పెజవార మఠం పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామీజీ, ఆయన వారసుడు విశ్వప్రసన్న తీర్థ స్వామీజీలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కొరటాల శివకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు నిర్వహణ అధికారి ప్రొఫెసర్ భానోదయ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1959 అక్టోబర్ 13న ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్థాపన చేశారని తెలిపారు. అలాగే 1988లో అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఈ కళాశాల ప్రారంభోత్సవం చేశారని పేర్కొన్నారు. ఎస్వి యూనివర్సిటీకి ఎన్ని రికార్డులు వచ్చాయన్న వాటిలో ఎక్కువ శాతం ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాలకే దక్కుతుందని ఆయన వివరించారు. ఈ నెల 16న ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకుస్థాపన చేయబడినది 21 నవంబర్ 1968 అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి చేత ఓపెన్ చేయబడింది. ఇది ఈ సంవత్సరము 60వ సంవత్సరం జరుపుకుంటున్నది మా కాలేజీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. శ్రీ ఎస్పియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. వెంకటేశ్వర యూనివర్సిటీకి ఏమేమి ర్యాంకులు వచ్చాయో దాంట్లో బాగా పెద్ద భాగము సింహభాగము మా ఎస్పియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కారణంగా వచ్చిందని చెప్పడానికి నేను సగౌరవంగా మనవి చేస్తున్నాను మా మిత్రులందరికీ. ఆహారపు అలవాట్లు, ప్లాస్టిక్ ఆహారాల వల్ల ప్రయోజనాలు, మహిళా జీవన విధానంలో ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మాజీ వీసీ జాతీయ వెటర్నరీ సైన్స్ అధ్యక్షులు ప్రొఫెసర్ శ్రీకాంత్ అన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆన్ ఫుడ్ అండ్ ఫీడ్ ద జర్నీ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది. ప్రొఫెసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల పట్ల ప్లాస్టిక్ ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు, జీవన ప్రమాణాలను గురించి ప్రొఫెసర్ వివరించారు. మూఢనమ్మకం వలన మాంత్రికుడి చేతిలో ఓ యజమాని నిలువున మోసపోయాడు. అతని ఇల్లు గుల్లైంది, బ్రతుకు చింద్రమైంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గుల్లపల్లి ఇంట్లో గుప్త నిధులు ఉందని ఎవరో గుప్త నిధుల ముఠా చెప్పడంతో రాత్రి 12 గంటలకు ఇంట్లో క్షుద్ర పూజలు చేసి సుమారుగా 7 అడుగుల లోతు వరకు త్రవ్వకాలు చేపట్టారు. ఈ విషయంపై ఇంటి యజమాని జయప్ప వివరణ అడగ్గా
ఇంట్లో మహిళకు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఎవరో మాపై క్షుద్రపూజలు చేసి ఉంటారని మాంత్రికుడు చెప్పిన విధంగా ఇలా చేశామని తెలిపాడు. అలా ఓ మాంత్రికుడు 3,000 తీసుకుని ఉడాయించాడు. నిధులు దొరకలేదు. ఇంటి యజమాని భార్య ఆరోగ్యము మెరుగుపడలేదు. అలాగే గుప్త నిధులు దొరకలేదు. చివరకు మూఢనమ్మకం వలన ఇల్లు గుల్లైంది. బ్రతుకు బజార్న పడింది. మాకు బాగా ఏమి ఇక్కడ మా భార్య బాగా అవుతుందని దానికి ఏమో కూడుకుండాలి తవ్వమంటే తవ్వుతుంది సాయబులో వాడు వీళ్ళే 3,000 తీసుకొని ఇంకేమి లేదు దీంట్లో బాగా అయిపోయింది చూడు మొంట్లో ఎంత మొన్న అయిపోయింది చేసేది అని వెళ్ళిపోయాడు. గుప్త నిధుల కోసం తవ్వుతారంట ఏమో ఉందని ఏమో చిక్కింది అంటే ఆ దేవుని సాటికి అట్లంతా ఏం లేదు సార్. నేను ఉంటే కూడా నేను పబ్లిక్లో ఇచ్చేసేవాడు మీకు. అది లేకుండా దాని ఉంటే కూడా కొంపనాశనం అయిపోతుందండి. దాన్ని ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరోమారు ప్రయత్నిస్తున్నారని ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ నాయకులు కోరారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు రాజేంద్ర మాట్లాడుతూ ఎన్నికల అధికారులు మరోమారు ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుకు సమయం కేటాయించారని, దీన్ని గుర్తించి ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ నాయకులు కోరారు. టీడీపీ నాయకులు వైసీపీ ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని గుర్తించి అధికారులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఓటర్లు అప్లై చేసినట్టుగా చెప్తున్నారు. అది పూర్తిగా నాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులే దాన్ని అప్లై చేసి తీసేయాలని చూస్తున్నారు. కొన్ని విచారణ లేకుండా కూడా తీసినట్టు మా సమాచారం ఉంది. చాలామంది అన్ని వర్గాల వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులని తెలిస్తే చాలు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకై ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని గేట్ డిగ్రీ కళాశాల నిర్వాహకులు తమ్మినేని వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో గేట్ డిగ్రీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు చిత్తూరు విజయం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గేట్ విద్యా సంస్థలు 18వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్లేస్మెంట్ కల్పించడంతో పాటు విద్యార్థుల ఉన్నతికై తమ కళాశాల అధ్యాపకుల కృషి చేస్తున్నారని తెలిపారు. యువత సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మా కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ అయ్యి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా రిక్రూట్ అయిన స్టూడెంట్స్ అందరికీ వివిధ బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది. అలాగే మేము కాలేజ్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలందరికీ కూడా బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు విజయం కాలేజ్ నుంచి తేజమూర్తి, అలాగే పీలేరు సిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి లోకనాథన్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి పిల్లలను ఆశీర్వదించడానికి ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు మహాసభలు రసాబసగా జరిగాయి. ఓ వర్గం అడ్డుకొని సభను బహిష్కరించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు 7వ రీజనల్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ కార్యనిర్వాహక కార్యదర్శి బివి రమణారెడ్డి మాట్లాడుతూ ఈ మహాసభకు తనను ఎన్నికల పరిశీలకుడిగా పంపినట్లు తెలిపారు. ఆర్టీసీలో ఎన్ఎంయు కార్మికుల సమస్యల కోసం పోరాడుతోందని, ఇందులో భాగంగా ఈ జిల్లాలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సభలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. గత ఎన్నికల్లో అతి ఎక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గుర్తింపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సమస్యల మీద ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి గౌరవ ఎండీ గారికి సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 1200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరిగింది. రెగ్యులర్ చేస్తూ ఈ నెల 15వ తేదీన అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కానూను నియామకాలు ఏదైతే ఉన్నాయో చనిపోయిన ఉద్యోగుల పిల్లలు ఈరోజు ఉద్యోగులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఏపీఎస్ఆర్టీసీలో అతి త్వరలో ఉద్యోగులు ఇవ్వడానికి ఆర్టీసీ కాగా మరో వర్గం ఈ సభను అడ్డుకుంది. సభ జరపడానికి వీలు లేదని, ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి లేకుండా ఎలా సభ నిర్వహిస్తారని ప్రశ్నించారు. తాము వచ్చిన తర్వాతే సభ జరపాలని డిమాండ్ చేస్తూ సభను వాకౌట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చిత్తూరు తిరుపతి రహదారిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను సత్వరమే పూర్తి చేయండి. నాణ్యతతో కూడిన ప్రమాణాలను పాటించండి. ఆర్ఎన్బి అధికారులకు కలెక్టర్ సూచన. సెక్టోరల్ మెజిస్ట్రేట్ పోలింగ్ కేంద్రాలపై పట్టు సాధించాలి. నగదు వస్తువులు సీజ్ చేస్తే మొబైల్ రికార్డ్ చేయాలి. 241 పోలింగ్ కేంద్రాలకు 34 మందిని నియమించాం. తిరుపతి ఆర్వో విజయరామరాజు. ఎన్నికల విధుల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు రోజువారీ నివేదికను విధిగా పంపాలి. బూత్ స్థాయి అధికారులకు ఈ నెల 17న శిక్షణ ఇస్తాం. సబ్ కలెక్టర్ మహేష్ కుమార్. చంద్రబాబు లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధతో నిర్వహిస్తా. ఎస్సీవీ నాయుడు సహకారం తీసుకుంటా. తండ్రి బాటలో నడిచి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. రహదారి భద్రత ప్రయోజనాల నివారణకు లాడ్జ్ హోటల్ యజమానులు సహకరించాలి. భక్తుల వాహనాల పార్కింగ్ ను నిర్దేశించిన ప్రాంతాల్లో ఉంచేలా సహకరించాలి. ట్రాఫిక్ డీఎస్పీ మురళీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.